హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ సోషల్‌కి సంబంధించిన 17థ్ రోజు జరిగిన క్వెషన్ పేపర్ అండి. ఇది ఫైనల్ కీలో మీకు మార్క్స్ ఏ వేటికి కలిసాయి అనేదైతే చూద్దామండి. దీంట్లో మనకి 17థ్ రోజు సోషల్ స్టడీస్‌లో ఒక బిట్ మొత్తం 3 బిట్స్ అయితే మనకి కలవడం అయితే జరిగింది. అవి ఏంటో అయితే చూద్దామండి. ఫస్ట్ టీజీటీవి కూడా నేను ఏ బిట్స్ మీకు స్కోర్ ఇస్తున్నారనేది కూడా నేను వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ ఆప్షన్ వస్తే క్లిక్ చేసి మాకు పాయింట్స్ అయితే ఇయ్యండి. నేను ఛానల్‌లో వీడియోస్ అయితే తెలుగుకు సంబంధించిన ఫైనల్‌కి కూడా అప్‌లోడ్ అయితే చేశానండి. స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి. ఇంకా మీకేమన్నా కావాలి అంటే ఫైనల్ కీలు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. చాలామంది 17థ్ రోజుదైతే అడిగారు. ఇప్పుడు నేను ఓన్లీ 16థ్ రోజే జరిగిందనైతే అనుకున్నానండి. 17థ్ రోజు గూడా ఉందంట. అది చూసాను ఉంది. అది కూడా నేనైతే ఈ వీడియో అయితే అందు గురించే చేస్తున్నాను. చాలామంది అడిగారు. అందుకే చేస్తున్నానండి. మీకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెడితే నేను అలాంటి వీడియోస్ అయితే అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నేను చేస్తానండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే వేకెన్సీ లిస్ట్ అయినా, రోస్టర్ లిస్ట్ అయినా, ప్లస్ సాలరీస్ పీజీటీ సాలరీస్, హెచ్‌జిటి స్కూల్ అసిస్టెంట్ సాలరీస్ అవన్నీ కూడా నేను ఈ రీసెంట్‌గా అప్‌లోడ్ అయితే చేశానండి. ఇది ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నాను. మీరు ఆల్రెడీ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ వీడియోస్ అన్నీ చూసే ఉంటారు వాళ్ళు. తెలుగుకు సంబంధించినవి కూడా అప్‌లోడ్ అయితే చేశానండి. మీ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరైతే మీ లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లస్ హైప్ ఆప్షన్‌లో నాకు పాయింట్స్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇచ్చిన హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ థాంక్స్ అండి. లైక్ చేసిన వాళ్ళకి థాంక్స్ అండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ 113 ఉంది కదండీ! ఈ క్వెషన్‌కైతే మీకు మార్క్స్ అయితే ఇస్తున్నారండి. దీంట్లో హ్మ్. ఇక్కడ చూడండి భారతదేశంలోని 2013-14 నాటి మొత్తం సాగు విస్తీర్ణంలో బావుల ద్వారా సాగు చేయబడుతున్న భూ విస్తీర్ణత శాతం అని అడిగారు. ఇక్కడ మీరు దీంట్లోనేమో అన్ని ఆప్షన్స్ అయితే మీరు ఏ ఆప్షన్ పెట్టినా గానీ మీకు కరెక్ట్ మీకైతే ఇస్తారండి. హ్మ్. ఆప్షన్ ఏదొకటైతే మీరు సెలెక్ట్ చేసుకొనైతే ఉండాలి. ఏది సెలెక్ట్ చేయకుండా ఉంటే మీకు మార్క్స్ అయితే ఇవ్వరండి. మీరు ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకున్నా మీకు దీంట్లో అయితే మీకు హాఫ్ మార్క్ అయితే వస్తుంది. హాఫ్ మార్క్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఎనీ ఆఫ్ ది కరెక్ట్ ఆప్షన్ చూజింగ్ అనైతే ఇచ్చారు చూడండి. చూజన్ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకున్నారో వాళ్ళకైతే ఒక హాఫ్ మార్క్ అయితే వస్తుందండి. నెక్స్ట్ ఇంకొక క్వెషన్ అయితే ఉందండి. దాంట్లో చూద్దాము. ఇది చూడండి. ఇక్కడ చూడండి 142 క్వెషన్. 142 క్వెషన్‌లో ఇక్కడ చూడు ప్రయోగాత్మక పద్ధతిలో పరిశోధకుని ఆధీనంలో ఉండున్నది ఏంటి అనేది ఇచ్చారు. ఇక్కడ పరతంత్ర చరము, స్వతంత్ర చరము అనేదైతే ఉంటుంది. ఈ 2 చరాలు ఈ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇస్తారండి. ఈ థర్డ్, ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వాళ్ళకైతే ఇవ్వరు. ఇది మీరు మీకు మొన్న కీ వచ్చింది కదండీ! ఆ కీలో మీది ఆ కీలో మీరు 3 పెట్టారా, 4 పెట్టారా, 1 పెట్టారా, 2 పెట్టారా అనేదైతే మీరైతే చెక్ చేసుకోండి. మీ మెరిట్ లిస్ట్ ఉంది గదండీ! మెరిట్ లిస్ట్ అంటున్నా సారీ అండి. మీకు మీరు పెట్టారు కదా! క్వెషన్ పేపర్ మీకు పెట్టారు కదా! ఇనిషియల్ కీ పెట్టారు కదా! అప్పుడు ఆ కీలో నుంచయితే మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారనేదైతే చూడండి. ఇది గూడా అంతే ఫస్ట్, సెకండ్ పెట్టిన వాళ్ళకైతే హాఫ్ మార్క్ అయితే ఇస్తారండి. హాఫ్ మార్క్ అయితే ఇస్తారు. ప్లస్ నెక్స్ట్ చూడండి ఇక్కడ థర్డ్ క్వెషన్. ఇంకా థర్డ్ క్వెషన్‌లోనేంటి ఇది కూడా అంతే అండి. 155 క్వెషన్ చూడండి. 155 క్వెషన్‌లో క్రింది వానిలో భౌగోళిక వనరుల వర్గీకరణకు సంబంధించిన వాటిని గుర్తించండి అనేది ఇచ్చారు. ఇక్కడ సహజ వనరులు, మానవులు తయారు చేసిన వనరులు, కృత్రిమ వనరులు అనేది ఇచ్చారు కదా! ఇక్కడ మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా గానీ మీకు మార్క్స్ అయితే ఇస్తారండి. మీరు ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా మీకు మార్క్స్ అయితే యాడ్ అవుతాయి.
ఇక్కడ ఫస్ట్‌దైనా, సెకండ్‌దైనా, థర్డ్ అయినా, ఫోర్త్ అయినా మీకు అర్థమైపోయి ఉంటది ఇప్పటికే. ఎవరైతే ఈ 4 ఆప్షన్‌లో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఇచ్చారు క్లియర్‌గా. చూడండి ఫుల్ మార్క్స్ ఆఫ్ దిస్ క్వెషన్ అనేది ఇచ్చారు. అన్నీ కరెక్ట్ ఏదొకటి సెలెక్ట్ చేయకుండా వదిలిపెట్టారంటే మీకు మార్క్స్ ఇయ్యరండి. ఏదైతే మీరు సెలెక్ట్ చేశారో, సెలెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే మీకు మార్క్స్ అయితే ఇస్తారు. దీంట్లో ఈ 4 ఆప్షన్‌లో ఏది సెలెక్ట్ చేసినా మీకు మార్క్స్ అయితే వస్తున్నాయి. మొత్తము మనకి 17థ్ పేపర్‌లోనేమో మనకి 3 క్వెషన్స్ అయితే యాడ్ అయ్యాయండి. 3 క్వెషన్స్ మరి దీనికి కూడా హాఫ్ మార్క్ అయితే ఇస్తారు. మొత్తము హ్మ్, మీకు మొత్తము కలిసేవి ఎన్ని మార్క్స్ అంటే మీకు 1 ½ మార్క్ అయితే దీంట్లో కలుస్తుందండి. 17థ్ సెషన్‌లో వాళ్ళకి 1 ½ మార్క్ అయితే మీకు యాడ్ అవుతుందండి. ఇంకా నేను టీజీటీ గూడా చూసానండి. టీజీటీలో మాత్రం ఏ క్వెషన్స్ అయితే మీకు యాడ్ అయితే మార్క్స్ అయితే లేవండి. అన్ని అబ్జెక్షన్స్ చేయలేదో, లేకపోతే దాంట్లో మిస్టేక్స్ లేవో మరి ఏమో తెలీదు కానీ టీజీటీ సోషల్‌లో 2 సెషన్స్ జరిగాయి కదా! 2 సెషన్స్‌లో గూడా ఏది మనకైతే దాంట్లో మిస్టేక్స్ అయితే ఏమైతే చూయించలేదు. ఇలా స్కోర్స్ ఏమి చూయించలేదు. పీసీటీలో మాత్రమే ఒక క్వెషన్ అయితే ఉందండి. ఆ క్వెషన్ అయితే చూద్దాం ఇప్పుడేంటో. ఈ పీజీటీ క్వెషన్ చూడండి. పీజీటీలో ఈ క్వెషన్‌కైతే ఇస్తున్నారండి. ఇది క్వెషన్ నంబర్ అయితే నాకు గుర్తులేదు. అది స్క్రీన్‌షాట్ తీయడం మర్చిపోయానండి ముందు పైకి. ఇక్కడ ఇది చూడండి మీకు గుర్తు ఉంటది. ఈ క్వెషన్ అయితే చూసుకోండి మీరు. ఈ 10 ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఈస్ ద స్టడీయింగ్ 5థ్ క్లాస్ యాస్ పర్ సైకాలజికల్లీ టెస్ట్ హ్యాస్ ఏజ్ వాస్ డిటర్మైన్డ్ యాజ్ 15 ఇయర్స్ బేస్డ్ ఆన్ ద ఐక్యూ. ఏంటి సైకాలజీకి సంబంధించిన బిట్లయితే మీకైతే ఇది కలుస్తుంది. థర్డ్, ఫోర్త్ ఆన్సర్ మీరు ఎవరైతే పెట్టారో వాళ్ళకైతే ఈ స్కోర్ అయితే యాడ్ అవుతుందండి. ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఈ థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ ఇస్తారు. ఫస్ట్, సెకండ్ సెలెక్ట్ చేసిన వాళ్ళకైతే మార్క్స్ ఉండవండి. మీరు అలా చూసుకోండి. మొత్తము సోషల్ స్టడీస్‌లో 16థ్ సెషన్ జరిగిన వాళ్ళకైతే 1 మార్క్ కలుస్తుందండి. 2 బిట్లున్నాయి. ప్లస్ ఆఫ్టర్‌నూన్ సెషన్ వాళ్ళకి 16థ్ రోజు ఆఫ్టర్‌నూన్ సెషన్ వాళ్ళకి కూడా 2 బిట్స్ అయితే ఇచ్చారు. 2 బిట్స్ కలిపి 1 మార్క్ అయితే వస్తుందండి. ఇంకొకటి ఏదో సెషన్‌లో కామెంట్స్ అయితే మీరు చదవండి. నేను ఈరోజు పెట్టిన వీడియోలో సోషల్‌లో 58థ్ క్వెషన్, 53 క్వెషన్ అనేది ఫస్ట్ ఆ క్వెషన్‌లో ఒక అతనైతే చెప్పాడు. అది రాయలకు సంబంధించినది. దానికైతే ఆప్షన్ వేరేగైతే ఇచ్చారు అనైతే ఇచ్చారు. మీరు క్వెషన్‌లో ఆప్షన్స్ చూసుకోకండి. వాటికున్న ఆన్సర్స్ చూడండి. ఆన్సర్స్ ఆప్షన్‌లో చూడండి మీరు. ఇక్కడ, అక్కడ ఒకటే ఇక్కడ చూడండి. మొరాన్ అనేది ఉంది గదా! ఇక్కడ మొరాన్ ఉండడము మీ షీట్‌లో రెస్పాన్స్ షీట్‌లో గూడా మొరాన్ అని ఉంటే గిన అదే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే గిన మీకు 1 మార్క్ అయితే ఇస్తది. మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అయితే చూసుకోకండి. ఇక్కడ మీరు సుపీరియర్ అని ఉంది కదా! అక్కడ కూడా మీ రెస్పాన్స్ షీట్‌లో గూడా సుపీరియర్ అనేది ఉందనుకోండి. మీకు 1 మార్క్ అయితే వస్తుంది. అలాగా మీరైతే ఇట్లా చెక్ చేసుకోండి. ఈ 3 బిట్స్ అయితే మనకి మొత్తము సోషల్‌కి సంబంధించి దీంట్లో ఎక్కువగా స్కోర్ అయింది 17థ్ రోజు జరిగిన వాళ్ళకేమో మొత్తము 3 బిట్స్ అయితే వస్తున్నాయండి. 1 ½ మార్క్ అయితే వస్తది ఈ 17థ్ వాళ్ళకి. ప్లస్ మీకు పీజీటీలో మాత్రం ఒకటైతే కలుస్తుంది. టీజీటీలో అయితే ఏమీ లేవు. ఇంతే అండి. ఇంకా మీకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అయితే మేము పెట్టడానికైతే ట్రై చేస్తాము. మీ దగ్గర నుంచి మాకు మంచి రెస్పాన్స్ వస్తుందండి. థ్యాంక్ యూ అండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ప్లస్ హైప్ ఆప్షన్‌లో మాకు పాయింట్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చెప్పేది మీరు నాకు హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇయ్యండి. అదే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా గానీ ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయండి. అన్ని వీడియోస్ హాల్ టికెట్స్‌కి సంబంధించి కొంతమంది కామెంట్ పెట్టినవి నేను వాటికి ఆన్సర్స్ అయితే చేశానండి. అది కూడా వీడియోస్‌లో నేను ఈరోజు మీరు ఏదైనా కామెంట్ పెట్టారనుకోండి, నేను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు ఆ కామెంట్స్‌కి సంబంధించినవి క్లారిఫికేషన్ అయితే మీకు ఇస్తున్నాను. అందుకే వీడియోస్ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ నేను ఫస్టే చెప్పొచ్చు, మధ్యలో చెప్పొచ్చు, లాస్ట్ చెప్పొచ్చు. అందుకని ఒక్కసారైనా వీడియో అయితే చూడండి. మీకు నచ్చితే చూడండి. కొంతమందికి
విషయం తెలిసే ఉంటే గిన మీరు స్కిప్ చేయండి. మీకు విషయం తెలిస్తే స్కిప్ చేయండి. తెలియకపోతే నేర్చుకోండి. తెలుసుకోండి. తప్పేం లేదు గదండీ! అందుకనే చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. థాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.